కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్నటువంటి ఏఎన్ఆర్ కాలేజీకి ప్రముఖ సినిమా హీరో నాగార్జున గారు 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. గుడివాడలో ఉన్న ఏఎన్ఆర్ కాలేజీ వజ్రోత్సవాలు ఈ నెల 16న ప్రారంభమయ్యాయి. ఆ వజ్రోత్సవాల్లో నాగార్జున గారు పాల్గొని ఆ కాలేజీలో చదువుకునే విద్యార్థుల ఉపకార వేతనాల స్కాలర్షిప్ల కోసం అని చెప్పి 2 కోట్ల రూపాయలు అందించారు. నేను లేదా మా కుటుంబం ప్రతి సంవత్సరము కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించే దాంట్లో భాగస్వాములం అవుతాము అని చెప్పి కూడా నాగార్జున ప్రకటించారు. యాక్చువల్గా మా నాన్నగారు చదువుకోలేదు, కానీ విద్యార్థులు అన్న విద్య అంటే చాలా ఇష్టం. విద్యార్థులను చాలామంది చదువుకోవడం కోసం ఆయన సహకరించారు. చాలామందిని మా నాన్నగారు తీర్చిదిద్దారు అని నాగార్జున గారు అయితే ఆ వజ్రోత్సవాల వేడుక మీద నుంచి ప్రసంగించారు. మామూలుగా ఇది 1950లో స్టార్ట్ అయింది. గుడివాడ కాలేజీగా స్టార్ట్ అయింది ఇది 1950లో. అండ్ 1959లోనే, అంటే నాకు తెలిసి సినిమాకు 5,000 4,000 వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ కాలేజీ కోసం ₹1,00,000 విరాళం ఇచ్చారు. సో అప్పటి నుంచి ఇది ఏఎన్ఆర్ కాలేజీ అయింది. ఇందులో చాలామంది ప్రముఖులు చదువుకున్నారు. ప్రస్తుతం మన హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయమూర్తి భట్టు దేవానంద్ గారి దగ్గర నుంచి చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకొని దేశ విదేశాల్లో చాలా కీలక స్థానాల్లో ఉన్నారు. వాస్తవానికి ఇది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి చాలాసార్లు ప్రభుత్వం నుంచి ప్రెజర్ వచ్చినా కూడా, కానీ ఈ కాలేజీని దాతలు, కొందరు పూర్వ విద్యార్థుల సహకారంతోనే నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఫస్ట్లో ఒక ఆర్ట్స్ డిగ్రీ వరకు ఇట్లనే పరిమితమై ఉండే, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని మిగిలిన ఎంఎస్సి ఎంబీఏ ఎంసీ అన్ని కోర్సులు కూడా వచ్చాయి తర్వాత కాలంలో. మొదట ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి, తర్వాత నాగార్జున యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి, ఇప్పుడైతే యాక్చువల్గా ఒక అటానమస్, ఆ కాలేజీ అయితే ఒక అటానమస్ స్టేటస్ ఉంది ప్రస్తుతానికైతే. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని పేరుగాంచిన పాత కాలేజీలలో గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్ కూడా ఒకటి. ఆ కాలేజీ అభ్యున్నతి కోసం మేము ఎప్పుడు అండగానే ఉంటాం. మా నాన్నగారి సహకారం ఉన్న ఏ విద్యా సంస్థ అయినా, ఏ సంస్థ అయినా కూడా మేము చాలా అపురూపంగానే చూసుకుంటాము అని చెప్పి నాగార్జున గారు కూడా ప్రకటించి ఆ స్కాలర్షిప్ల కోసం అని చెప్పి 2 కోట్ల రూపాయల విరాళాన్ని అయితే ఆయన ప్రకటించారు.